వచ్చింది క్రిస్మస్ వచ్చింది, తెచ్చింది పండుగ తెచ్చింది. వచ్చింది క్రిస్మస్ వచ్చింది, తెచ్చింది రక్షణ తెచ్చింది. గురువాడ పల్లె పల్లెల్లోన ఆనందమే ఎంతో సంతోషమే. గురువాడ పల్లె పల్లెల్లోన ఆనందమే ఎంతో సంతోషమే. మన చీకటి బ్రతుకులలోన ప్రభు యేసు జనించెను. మన చీకటి బ్రతుకులలోన ప్రభు యేసు జనించెను. రారండో వేడుక చేద్దాం, కలిసి రారండో పండుగ చేద్దాం. రారండో వేడుక చేద్దాం, కలిసి రారండో పండుగ చేద్దాం. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానం కలుగునుగాక అని సెలవిచ్చిన మహాదేవుడు తన కృపాక్షేమాలతో మనలందరినీ నింపునుగాక. అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు. ఆత్మీయులారా, బాగున్నారు కదా? నేటి దినాన మనకు ఉదయకాల వేళ 9 గంటలకు మందిరంలో ప్రార్థన, విజ్ఞాపన ప్రార్థన ఉన్నది. అలాగనే 11 గంటల నుండి సండే స్కూల్ పిల్లలకి ప్రోగ్రాం ఉంటుంది. సాయంత్రం యథావిధిగా 5 గంటలకు క్రిస్మస్ ఆరాధన. కనుక ఆత్మీయులు సిద్ధపడాలని, తెలియని వారికి తెలియపరచాలని ప్రభు పెరట మనవి చేయుచున్నాను. సంతోషం. నేటి దిన వాక్య ధ్యానం కొరకే జీవపు మన్న భాగంలోనికి మనం వెళ్ళేదాము. ఆదికాండము ప్రియులారా 41వ అధ్యాయం 14వ వాక్యం. ఫరో యోసేపును పిలువనంపెను, కాబట్టి చెరసాలలో నుండి అతని త్వరగా రప్పించిరి. అతడు క్షవరము చేయించుకుని మంచి బట్టలు కట్టుకుని ఫరో యొద్దకు వచ్చెను. ప్రార్థన. తండ్రి దేవా స్తోత్రం. చదవబడిన వాక్యం మీది వినుచున్న వారందరూ మీ వారు. మీ దాసుడనైన నన్ను పూర్ణముగా మరుగు చేసి దైవస్వరాన్ని వినిపింపచేయమని, రాకడ కొరకు రాజ్యం కొరకు సిద్ధం చేయమని యేసయ్య మహోన్నతమైన నామంలోనికి ప్రార్థించిన మనవులన్నీ పొందియున్నామని నమ్ముచున్నాము మా పరమ తండ్రి. ఆమేన్. ఆత్మీయులారా, బాగున్నారు కదా? గడిచిన దినాన్ని కూడా ఇదే వచనంలో నుంచి మనము ధ్యానం చేసి ఉన్నాం. పాస్టర్ గారికి వాక్యం రావట్లేదేమో, మరలా అదే వాక్యం చెబుతున్నారు అనుకోకండి. వాక్యం అనుదినము నూతనమైనటువంటిది. సముద్రములోని ముత్యములు మనం ఎప్పుడూ చూడలేదు, కానీ వాక్యం చదువు కొలిది, ధ్యానించు కొలది ముత్యముల కంటే శ్రేష్టమైన సంగతులు పరిశుద్ధాత్మదేవుడు మనకు బయలుపరుచుతూ ఉన్నారు. సంతోషం. ప్రియులారా, ఈ భాగంలో మరి 3 విషయాలు మనం చూడవచ్చు. యోసేపు 30 ఏండ్ల కాలాన ఫరో ఎదుట నిలవబడ్డాడు. ఆ నిలవబడిన సమయానట అతడు అనగా యోసేపు గారు చెర నుండి విడిపింపబడి తలను క్షవరము చేయించుకుని మంచి వస్త్రములు ధరించుకుని ఫరో ఎదుట నిలవబడ్డాడు. ప్రియులారా, చెర అనగా లోకము నుండి మనం వేరు చేయబడాలని గడిచిన దినాన్ని విన్నాం. ఐగుప్తు దేశానికి ఫరో తండ్రి వంటి వాడు, కేవలం ఒక దేశానికి మాత్రమే. కానీ మనం ఆరాధన చేయుచున్న ప్రభువు సర్వలోకమునకు ఆయన రారాజు. అట్టి రారాజు ఎదుట నిలవబడబోచున్న మనం మరి ఇంకెంత దైవికమైన సిద్ధపాటుకై లోకము నుండి వేరు చేయబడాలి. ఈరోజు 2వ మాట ఏంటంటే, తల క్షవరం చేయించుకుని నిలవబడ్డాడట. అంటే తల క్షవరం చేయించుకోవడం అంటే ఎదిగినటువంటి తలను, తన కురులను కత్తిరి వేయించుకున్నాడు అని అర్థం. ప్రియులారా, నేటి దిన సమాజంలో మరి స్త్రీలు పురుషులు వెనక నుండి చూస్తే గుర్తించలేనంత స్థాయిలో కొందరు ఉన్నారు. మీకు తెలుస్తుంది, మీకు అర్థమవుతుంది కదా నేను చెప్పుచున్నది. కొందరు ఎలా ఉంటున్నారంటే, ఆడపిల్లలేమో కటింగ్ వేయించి జీను ప్యాంటు టీషర్ట్ వేసుకుంటున్నారు. మగవాళ్ళేమో జుట్టుని పెంచి తలకు క్లిప్పులు పెడుతున్నారు. ప్రియులారా,
ఇది కాస్త చెప్పడానికి ఎలా ఉన్నా, వినడానికి ఎలా ఉన్నా చెప్పడానికి కూడా విడ్డూరంగా ఉంటుంది. విషయం ఏంటంటే తల క్షవరం చేయించుకుని వచ్చాడంట. చూడండి, మానవ దైనందిన జీవితంలో బ్రతికినంత కాలం కోరికలనేవి పుడుతూనే ఉంటాయి. తిండి గురించే కానీ, వస్త్రాల గురించే కానీ, ఇహ సంబంధమైన వాటిని గురించి కోరికలు కలుగుతూనే ఉంటాయి మొదటిది. అయితే చచ్చిపోయిన తర్వాత కూడా కోరికలు అనగా పెరిగేవి 2 ఉంటాయి. ఏంటంటే, ఒకటి మనిషి గోర్లు, 2 వెంట్రుకలు. ఇవి బ్రతికున్నప్పుడు చచ్చిపోయిన తర్వాత కూడా పెరుగుతూనే ఉంటాయి. ఆత్మీయులారా, అంటే ఇప్పుడు యోసేపు దేన్ని కత్తెర వేయించుకుని వచ్చాడు? తలకురులు. అంటే తలకురులు కోరికలకు సాదృశ్యం. ఈరోజు దేవుని పిల్లలుగా మన ఆధ్యాత్మిక దైనందిన జీవితంలో ఈ లోక సంబంధమైన కోరికలను మనము వాక్యమనబడిన కత్తెర చేత కత్తిరించుచూ ఉండాలి. ఎప్పుడైతే అట్టి ఆత్మీయ అనుభవంలోకి మనం వెళతామో మన ఆత్మీయ జీవితం ఫలభరితంగా, దీవెనకరంగా, మేలుకరంగా, మహిమకరంగా మారుతుంది. ఈ కోరికలను కత్తెర వేయలేని వ్యక్తి, వాక్యం చేత దాన్ని కత్తిరించలేని వ్యక్తి, అతడు ఒక ఫలభరితమైన వ్యక్తిగా మారలేడు. ఆత్మీయులారా, క్రీస్తునందు నాకు అత్యంత సన్నిహితులారా, దేవుని యొక్క ప్రియమైన పిల్లలుగా మన పరిశుద్ధ జీవితంలో వాక్యం చేత ప్రతి దినము మన కోరికను చంపుతూ ఉండాలి. మన కోరికను చంపుతూ ఉండాలి. దేవునికి స్తోత్రం. ఎప్పుడైతే మన కోరికను చంపుతామో ఆధ్యాత్మికంగా మనం ఫలిస్తాం. చూడండి, ఒకసారి భక్త పేతురు గారు లోతును గురించి మాట్లాడుతూ, నీతిమంతుడైన లోతు తన మనస్సును నొప్పించుకుంటూ ఉన్నాడు అని రాస్తాడు. ఆత్మీయులారా, అర్థమవుతున్నదా? అంటే ఆ కాలంలో ప్రజలు తమకిచ్చ వచ్చినట్లుగా తిరుగులాడుతున్నప్పుడు ఈయన తన మనస్సును చంపుకుంటున్నాడు, తన తలంపులను చంపుకుంటున్నాడు. కత్తిరించాలి, చెడు తలంపులను కత్తిరించాలి, చెడు ఆలోచనలు కత్తిరించాలి, చెడు మాటలను కత్తిరించాలి, చెడు కోరికలను కత్తిరించాలి. ప్రియులారా, ఈ లోకంలో మన శరీరంలో జీవిస్తున్నాం. ఈ శరీరం మనకు అంత నమ్మదగినది కాదు. భక్త పౌలు అంటాడు, ఇట్టి మరణమునకు లోనగు శరీరము నుండి నన్ను ఎవడు విడిపించును? అయ్యో, నేను ఎంత దౌర్భాగ్యుడను అంటారు. అంటే తను చెయ్యదలంచినది చెయ్యకూడని దాన్ని ఇతడు చేస్తున్నాడు. పాపం తను ప్రేరేపిస్తుంది శరీరంలో. కనుక ఇట్టి మరణమునకు లోనగు శరీరము అంటాడు. అంటే శరీరంలో కోరికలు పుడుతున్నాయి. ఆ కోరికలను వాక్యము చేత ఎప్పటికప్పుడు కత్తిరి వేసుకొనుచు నన్ను నేను నలుగగొట్టుకొనుచున్నాను అని అంటాడు. నా దేవుని పిల్లరా, క్రీస్తునందు నాకు అత్యంత సన్నిహితులారా, మన ఆధ్యాత్మిక జీవితంలో మనం ఒక ఫలభరితమైన వ్యక్తిగా మారాలి అంటే నిశ్చయంగా మనము ఆ కోరికలను కత్తెర వేసిన వారిగా మనం మారాలి. కత్తెర వేయాలి. వాక్యం అనే కత్తెర చేత దాన్ని కత్తిరించాలి. కోరికలు పుడుతూనే ఉంటాయి. అది శారీరకంగా పుట్టవచ్చు, కుటుంబపరంగా పుట్టవచ్చు, ధనం మీద కావచ్చు, చేయుచున్న డ్యూటీ కావచ్చు, ఏదైనా. మనిషి ఆశాజీవి. కోరికలు పుడుతూనే ఉంటాయి. వాటిని ఎప్పటికప్పుడు వాక్యం అనే కత్తెర చేత మనం కత్తిరించగలిగితే మన యొక్క ఆధ్యాత్మిక దైనందిన జీవితం మరింత మేలుకరంగా, దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా మారుతుంది. ప్రైజ్ ద లార్డ్. కనుక ఆత్మీయులారా, క్రీస్తునందు నాకు అత్యంత సన్నిహితులారా, యోసేపు తన తలను క్షవరము చేయించుకున్నాడు. ఇప్పుడు చూడండి, ఆదిలో ఆదాము హవ్వలతో సాతానుడు ఏం చెప్పాడు? ఇది నిజమా? మీరు ఇలాగున ఎగురుతారు, మహిమ రెక్కలు ధరిస్తారు, దేవదూతల వల్ల ఎగురుతారని వారికి ఆశ పుట్టింది అక్కడ.
వారి కోరిక పుట్టింది. అవును, మేము ఈ స్థాయిలోనూ మరో స్థాయిలోకి వెళతామని. ఆ కోరిక వారు ఎదుగుటకు బదులుగా మరింత పాతాళానికి పడడానికి కారణమైంది. మనుషుడు ఆశాజీవి, కోరికలు పుడుతూనే ఉంటాయి. కనుక చూడు, ఒక దీపమునకు ఉన్నటువంటి ఆ ఒత్తిని ఆ యజమానురాలు పైనున్నటువంటి ఆ కార్బన్ పట్టేసి దాన్ని ఎలాగైనా కత్తిరించి మరసటి దాన్ని శుభ్రపరుస్తుందో, కోరికలను వాక్యమనే కత్తిరి చేత మనం ఎప్పటికప్పుడు కత్తిరించగలిగితే ఆదాము హవ్వల పోలిన వారమై ఉండక కడపటి ఆదామైన యేసు స్వభావాన్ని కలిగి మనం జీవించగలుగుతాం. ప్రైజ్ ది లార్డ్. యేసయ్య స్వభావాన్ని కలిగి జీవించగలుగుతాం. ఇప్పుడు యేసయ్య యొక్క స్వరూపం మనకుంది, అప్పుడు స్వభావం మనకు కలుగుతుంది. అందరిది ప్రభు రూపం. ప్రభు రూపంలో చేయబడ్డాం, ప్రభు స్వభావాన్ని కలిగి మనం జీవించగలుగుతాం. కనుక ఆధ్యాత్మిక దైనందిన జీవితంలో అట్టి కోరికలను త్యజించి ముందుకు సాగిపోదాం గాక. తండ్రి దేవా స్తోత్రం. దీవించి ఆదరించి బలపరిచి దివ్యమైన వర్తమానం అందరి హృదయాల్లో ఫలభరితం చేసి రహస్య రాకడ కొరకే సిద్ధం చేయమని యేసయ్య మహోన్నతమైన నామంలోనికి ప్రార్థించిన మనవులన్నీ పొంది ఉన్నామని నమ్ముచున్నాము మా పరమ తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.